వెల్కమ్ టు SSM బేసిక్ టీచింగ్ ఛానల్. హ్యాండ్ రైటింగ్ అంటే ఓన్లీ వర్డ్సే కాదు చిల్డ్రన్, మన ఫింగర్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఏ ఫింగర్ని హోల్డ్ చేయాలి, ఏ ఫింగర్ని పట్టుకోవాలి, ఏ ఫింగర్తో సపోర్ట్ తీసుకోవాలి అనేది తెలిస్తే దాంతోపాటు మన హ్యాండ్ రైటింగ్ బేసిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సపోజ్ ఇది చాక్ పీస్, సో ఇది మీరు పెన్సిల్ అనుకోండి. కొంతమంది పిల్లలు ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టేసుకొని ఈ ఫింగర్స్ టైట్గా పట్టేస్తారు. అలా టైట్గా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెయిన్ అవుతుంది. ఎప్పుడైనా పెన్సిల్ పట్టుకున్నప్పుడు టైట్గా పట్టుకోకూడదు, జస్ట్ లూజ్గా పట్టుకున్నామా లేదా అనే విధంగా పట్టుకోండి. యాక్చువల్గా ఈ టూ ఫింగర్సే మనం పట్టుకునేది. ఈ ఫింగర్ ఏంటంటే సపోర్ట్, ఈ ఫింగర్ సపోర్ట్ ఫింగర్. ఈ టూ ఫింగర్స్ ఏంటంటే హోల్డ్ చేసేది. హోల్డ్ అంటే మనం రాసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ ఫింగర్ వచ్చేసి నార్మల్గా ఈ ఫింగర్ ఎస్పెషల్లీ ఈ స్మాల్ ఫింగర్ వచ్చేసి సపోర్ట్ ఫింగర్. ఇది ఎందుకంటే మనం రాసేటప్పుడు ఈ ఫింగర్ని హోల్డ్ చేసి రాసామనుకోండి, మీరు బుక్లో రాసేటప్పుడు ఈ ఫింగర్ సపోజ్ ఇక్కడ లైన్, ఈ బుక్లో మీ లైన్ అనుకోండి. ఈ లైన్ ఎలా రాస్తారు? మీ హ్యాండ్ రైటింగ్ ఇలా పడతారు, ఇలా పెట్టేసి ఇలా మొత్తం ఇవన్నీ క్లోజ్ చేస్తారు. ఇవన్నీ క్లోజ్ చేయకూడదు, ఈ ఫింగర్ని సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇలా సపోర్ట్ చేసేసి ఇలా టచ్ అవ్వాలి బుక్కి. మై నేమ్ ఈజ్ స్వప్న, SWPNA. సో ఈ ఫింగర్ అనేది ఇంత ఏమవుతుందంటే మన వర్డ్స్ అటు వెళ్ళకుండా ప్రాపర్ లైన్లో వస్తాయి. స్టార్టింగ్ రాయడం ఇబ్బంది, కానీ అలవాటు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ అయ్యి మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో లెటర్ రాస్తాం. ఓకే, మై మదర్ ఈజ్ కుకింగ్. ఇలా ఈ సపోర్ట్ ఫింగర్తో రాస్తే చివరి వరకైనా సరే రాయొచ్చు చిల్డ్రన్. ఎందుకంటే ఈ ఫింగర్ సపోర్ట్ లేకుండా మీరు హ్యాండ్ రైటింగ్ రాస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇది మీ లైన్, దీస్ ఆర్ బాల్స్. సో నాకు సపోర్ట్ చేయడం అనేది రాయడం అలవాటైంది కాబట్టి ప్రాపర్గా రాయలేకపోతున్నాను. అదే సపోర్ట్ చేసి రాయమంటే ఫాస్ట్గా రాసేస్తాను. చూడండి, ఇప్పుడు సపోర్ట్ చేసి రాస్తాను. మై ఫాదర్ గోయింగ్ అవుట్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా సపోర్ట్ ఫింగర్ అనేది తీసుకొని హ్యాండ్ రైటింగ్ మీకు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత వచ్చేది మంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి, సో డేలో 1 పేజ్ అయినా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీ క్లాసెస్కి మీ హ్యాండ్ రైటింగ్ బేసిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే చిల్డ్రన్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.